గత 2 గంటల నుంచి రాస్తున్నా. అయినా అవ్వట్లేదు. అక్కడ 2 గంటలు రాసి, ఇక్కడ 2 గంటలు రాసి అబ్బో! హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. జస్ట్ ఇప్పుడేనండి కాలేజ్కి రీచ్ అయిపోయాం. నేను వసీం అండ్ ఇవాటి నుంచి కాలేజ్ మళ్ళీ స్టార్ట్. కాకపోతే ఇంకో కొంచెం సంతోషం ఏంటంటే న్యూ ఇయర్ రాబోతుంది. సో కొత్త న్యూ ఇయర్లో కొత్త సెలవులు మళ్ళీ కొత్త సెలవులని కాదులే, అరే చూడు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ రెండు చేయబోతున్నాం. అండ్ అరే ఈ న్యూ ఇయర్కి నువ్వు కోరుకుంటున్నా ఏంటి? రిజల్ట్ చేస్తున్నా తర్వాత చెప్దులే కానీ ఈ ఇయర్ ఇలా ఉండాలి అని. ఈ ఇయర్ ఫోకస్ చేయాలి. ఫోకస్. సరే మరి క్లాస్ రూమ్కి వెళ్దామా? తిన్నావా? నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఆఫ్టర్నూన్ గైస్, లంచ్ వసీం తింటున్నాడు. ఏం తింటున్నావు? అన్నం. నేను ఇంకా తీయలేదు బాక్స్. సో హౌ వాజ్ యువర్ డే? పొద్దున్న నుంచి క్లాస్కి రాలేదు, ఎక్కడ తిరుగుతున్నావు? కాస్త వర్క్ ఉంటే ఆ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నా. పొద్దున్నుంచి ఏం క్లాసులో రా బాబు. ఎఫ్ఎస్డి సారీ ఫస్ట్ డిఎల్సిఓ రాని వాళ్ళని బయటికి పంపించేసి హెచ్ఓడి సైన్ ఉంటేనే లోపలికి రావాలి అని డిఎల్సిఓ సార్. ఇంతకు పెట్టించావా సైన్? ఎలా నేను కూర్చున్నా. సెకండ్ వచ్చేసి డిబిఎంఎస్ క్వశ్చన్స్. థర్డ్ ఎఫ్ఎస్డి ల్యాప్టాప్స్ టాని వాళ్ళని నుంచోబెట్టేశారు. ఎల్లగొట్ల అది కూడా బాయ్స్ని బెంచ్ మీద. నుంచున్నా, ఏం చేయాల్సి వస్తుంది? ల్యాప్టాప్ తెచ్చుకోలేదు, దూల. సో ఐ ఆమ్ ఓపెనింగ్. ఆల్ ది బెస్ట్ చెప్పు. సారీ ఆల్ ది బెస్ట్ రా. బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఆఫ్టర్నూన్ బక్రస్ లేదు, మళ్ళీ సాయంత్రం కూడా కలవాలి. బాయ్. టుమారో వీ హ్యావ్ టు సబ్మిట్ అబ్జర్వేషన్ రికార్డ్స్ విత్ DBMS. Tomorrow is the last day. I will die for today. We don't know what to write. Ask somebody. Okay. Savan. జస్ట్ ఇప్పుడేనండి హోమ్కి రీచ్ అయిపోయాను. ఇంకా మధ్యాహ్నం క్లాసెస్ అంటారా, అంతగా స్పెషల్ ఏం జరగల చెప్పడానికి, ఎందుకంటే రోజు జరిగే క్లాసెస్. సో అందుకనే వ్లాగ్ తీలా. అండ్ ఇంటికి తొందరగా వచ్చేసి జస్ట్ ఇప్పుడే కెమెరా బయటికి తీసాను. పైకి ఎందుకు వచ్చానంటే మా టెర్రస్ అండి. టెర్రస్ మీద ఎందుకు వచ్చానంటే బట్టలు ఉన్నాయి. బట్టలు కాదు సారీ, ఇది బెడ్షీట్స్ ఉన్నాయి. బెడ్షీట్స్ తీసుకురమ్మంటే కిందకి ఆర్ఎస్ ఉన్నాయి, ఇవి తీసుకురమ్మంటే వచ్చాను. అండ్ ఇక్కడ మా దొంగ పిల్లి వచ్చింది, రాగానే పైకి వచ్చేసింది. సో ఈ బెడ్షీట్ తీసుకొని కిందకి వెళ్దాం. సో గైస్ ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయాను. పైనుంచి ఆ బెడ్షీట్ అవి కిందకి పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యేసరికి 7:30 అవ్వచ్చింది. ఇంకా వర్క్స్ చాలానే ఉన్నాయి రాయాల్సింది. సో ఎలాగో ఒక్కడిని రాస్తే బోర్ కొడుతుంది. మా వసీం ఉన్నాడు, వాడిది ఇంకంప్లీట్ చాలా ఉంది. సో వాడితో రాసుకుందామని వాళ్ళ ఇంటికి వచ్చాయన్నమాట. సో వాడు ఏం రాస్తున్నాడు, వాడి నోట్ నుంచి ఉన్నా. ఏం రాస్తున్నావు బ్రో? డిఎల్సిఓ. ఎన్ని ఉన్నాయి అవి? 5 pages. నాది డిఎల్సిఓ కంప్లీటెడ్, కాకపోతే డిఎంజిటి మ్యాథ్స్ కొంచెం ఉంది, డిబిఎంఎస్ కొంచెం ఉంది, అబ్జర్వేషన్ రాయాలి, రికార్డు కూడా రాయాలి. నీది అయిపోయిందా అవి రెండు? అవి అవ్వలేదు.
వాడేట్రా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇందాక చేశాడు, చేసి ఎక్కడున్నావురా అంటే వస్తారా 7 లోపల అన్నాడు. 7:30 గంట అయింది. సరే ముందు ఇవి రాసేసి వాడు వస్తే వాడిని కొన్ని క్వశ్చన్స్ అడగాలి, అవి అడుగుదాం. రాకపోతే నథింగ్ బ్రో. సో గైస్ ఇంకా ఫైనల్లీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి అవ్వలేదు, వర్క్స్ అవ్వలేదు, 9 అవ్వడానికి వచ్చింది. సో ఎందుకులే లేట్ ఇంకా అని ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి రాసుకుందామని ఆగాను. వాడికి కాల్ చేస్తేమో జాఫర్ గాడికి అస్సలు రెస్పాండే లేదు. తెలుసు వన్స్ వాడు వస్తారా 7:30కి వస్తా, 8:30కి వస్తారా అంటే చాలు ఇంకా రాడని అర్థం. అండ్ 2 డేస్లో న్యూ ఇయర్ రాబోతుంది. సో న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో మా వసిని అడుగుదాం. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంట్రా? చూద్దాం. న్యూ ఇయర్కి సెలవు ఇస్తే మాత్రం ఎక్కడికైనా ప్లాన్ వేద్దాం బయటికి. ఎప్పుడు ఇంట్లో వ్లాగ్స్ మనం ఆడియన్స్కి కూడా బోర్ కొట్టిద్ది ఇంట్లో వ్లాగ్స్ చూసి. నిజమేరా. బయటకి ప్లాన్ చేద్దాం. మ్యాక్సిమం 90% సెలవు ఉండిద్ది అంటున్నారు ఫస్ట్. ఇస్తారా? అదే జనరల్గా ఇస్తారు. 31st ఇస్తారు. ఫస్ట్కి ఇవ్వదులే, ఫస్ట్కి ఇస్తారు. నువ్వు కేక్ కట్ చేస్తావు న్యూ ఇయర్ రోజు? నో కేక్ కటింగ్, ఓన్లీ టేకింగ్ రిజల్యూషన్స్. పాటించావా? 2025 కాదురా, 2025కి తీసుకున్న రిజల్యూషన్ ఏంటి? జిమ్ చేయాలి అని. బాడీ ఏది చేయలేదు. సో ఈసారి కూడా అంతేనా? ఈసారి ఇంకో రిజల్యూషన్స్ ఉన్నాయి, ఇంకా 2-3 ఉన్నాయి, తీసుకోవాలి. తీసుకొని పాటిద్దాం ఈసారి గట్టిగా అనుకుంటున్నా. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్దాం. వన్స్ జాఫర్ని కూడా ఈ ఇయర్ యొక్క రిజల్యూషన్ అడుగుదాం. అండ్ వీడి రిజల్యూషన్స్ కూడా అడగలేదు, అండ్ నాది కూడా చెప్పలేదు. ఇంటికి వెళ్ళి అన్నం తినేసి ఇంకా వర్క్ స్టార్ట్. నువ్వు డిఎంజిటీ అధ్వానే కడతా ఈరోజు అవగొడతావా? డిఎంజిటీ ఈరోజు అవగొట్టేస్తావా? నువ్వు అవగొట్టేసి నాకు రేపు ఇచ్చావు అనుకో, నేను రేపు అవగొట్టేస్తా. సో గైస్ జస్ట్ ఇప్పుడేనండి ఇంటికి వచ్చేసాను. బ్యాగ్ కూడా ఉంది కదా చూస్తున్నట్లయితే, ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాను. సో వచ్చి రాగానే చూస్తే నేను టీ తాగేసి మళ్ళీ వర్క్స్ చేసుకొని అండ్ వీడియో ఎడిటింగ్ చేసి నిద్రపోవాలన్నమాట. అన్నం కూడా తినాలి మధ్యలో, ఇది మర్చిపోయామైనా. సో అన్నం ఏముండారో ఏంటో తెలీదు గాయస్. గత 2 గంటల నుంచి రాస్తున్నా, అయినా అవ్వట్లేదు. అక్కడ 2 గంటలు రాసి, ఇక్కడ 2 గంటలు రాసి, అబ్బో లాస్ట్ సెమిస్టర్ ఇలా ఉండలా అసలు. లైక్ నోట్స్ అసలు చెప్పలేదు, క్లాసెస్ ఓన్లీ చెప్పారు అండ్ పీడిఎఫ్ అవే చదువుకున్నాం. కానీ ఈసారి నోట్స్ కంపల్సరీ రాయాలి, చెకింగ్, రికార్డ్స్, అబ్జర్వేషన్. రికార్డ్స్ కూడా లాస్ట్ టైం ఎలా ఉండేదంటే ప్రింట్అవుట్ తీపించుకొని వెళ్ళాం, రాయలా. అబ్జర్వేషన్ అసలు రాయలా, ఎందుకంటే టైం సరిపోలా. లాస్ట్ సెమిస్టర్ ల్యాబ్స్కి టైం సరిపోలా. ఇందాక నుంచి డిబిఎంఎస్ రాసా, అది ఇంకా ఉంది. అది నోట్స్ ఇంకా రాలేదు, కొంచెం పార్ట్ రాలేదు. సో అది వదిలేయండి. అబ్జర్వేషన్ రాస్తున్నా, చూసినట్లయితే రాస్తున్నా అబ్జర్వేషన్. సో ఇది అవ్వట్లా, నైట్ అవుట్ చేయాల్సిందే, తప్పదు. ఆకలేస్తుంది ఒకవైపు నుంచి. పొద్దున కాలేజ్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. నైట్ అవుట్ చేస్తే మళ్ళీ పొద్దున హెడేక్ అయిపోతుంది. పొద్దున లెగవాలి, కాలేజ్కి వెళ్ళాలంటే చాలా తలకాయ నొప్పి. ఆ బస్లోనే సగం హెడ్ పట్టేస్తుంది. ఎలాగైనా కంప్లీట్ చేసి అన్నంకి వెళ్దాం, లేకపోతే అన్నం తినేసి వచ్చి కంప్లీట్ చేసుకుందాం. చేసేదేం లేదు. రెండో ఆప్షన్ రేపు రాసుకుందామన్నా కూడా లేదు, రేపే కరెక్షన్ అంట. సో ఎలాగైనా ఇవాళ కంప్లీట్ చేద్దాం. సో నాతో పాటు స్టే ట్యూన్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది, ప్లీజ్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వచ్చి పోయే బదులు కొంచెం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకుంటే అలా
నాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది, ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ప్లీజ్ మర్చిపోకండి. టైం ఎగ్జాక్ట్లీ 11 ఒకటి అయిపోయింది. అదేంటంటే అబ్జర్వేషన్ కంప్లీట్ చేశాను. ఒకటైందండి. సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. అన్ని సబ్జెక్ట్స్ పెట్టుకొని ఒకటి రాశాను. యాక్చువల్లీ నా హ్యాండ్ రైటింగ్ చాలా స్లో. ఎంత స్లో అంటే చాలా స్లో. అవుతూ ఉంటాయి, ఏం చేయలేను. నైట్ అవుట్ చేసి మరి కంప్లీట్ చేసుకుంటా. ప్రజెంట్ అయితే డిన్నర్కి కిందకి వెళ్తున్నా. కిందకి వెళ్ళి తినేసి మళ్ళీ పైకి వచ్చి రాసుకోవాలన్నమాట. సో గైస్, అన్నం తినేసానండి. టైం 11:15 దాటింది. ఇంకొన్ని వర్క్స్ ఉన్నాయి, సో అవి తర్వాత చూసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.